ఎస్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆన్ స్క్రీన్. హరీష్ కు జిరాక్స్ నియోజకవర్గంలో ఫేమస్ బట్ నో పాపులారిటీ. ప్లీజ్ నన్ను పట్టించుకోండి అంటున్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. మీడియాతో చిట్చాట్ చేసిన రసమయి తనకు మీడియాలో ప్రచారం రావట్లేదని తెగ ఫీల్ అయిపోయారు. తాను హరీష్ కు జిరాక్స్ అని, ఆయన ఏం చేస్తే తాను అదే ఫాలో అవుతానని అన్నారు. రాష్ట్రంలో ఏ అధికారి తనను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో సరైన అడ్మినిస్ట్రేషన్ లేదని తన నోటితో చెప్పలేనన్నారు రసమయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతారని రసమయి జోస్యం చెప్పారు. అసలు రసమయి ఏమన్నారు, అసలు అక్కడ జరిగింది ఏమిటనేటువంటి విషయాన్ని మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ సత్యనారాయణ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, రసమయి వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి, అలాగే అసలు ఏ వ్యాఖ్యలు చేశారు ఆయన? అసెంబ్లీ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉద్యమం చేసి ఎమ్మెల్యేలుగా వచ్చిన వారిని ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు, వీరు ఎమ్మెల్యే స్థాయికి సరిపోరనే విధంగా వ్యవహరిస్తున్నారు ప్రోటోకాల్ విషయంలో, కానీ గౌరవం విషయంలో కూడా అధికారులు ఎమ్మెల్యేలను ఎవరిని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరీంనగర్ జడ్పీ సమావేశంలో కూడా ప్రోటోకాల్ విషయంలో కూడా కలెక్టర్ తో వివాదానికి దిగిన రసమయి ఇలాంటి వ్యవహారాలు తరచుగా జరుగుతున్నా తమ ప్రోటోకాల్ విషయంలో అధికారులతో పాటు మిగతా నేతలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా హరీష్ రావు బాటలో నడుస్తున్న తాను ఎన్ని కార్యక్రమాలు చేసినా మీడియాలో కూడా తనకు ప్రచారం రావడం లేదు, ఆయన స్థాయిలో కాకపోయినా ఆయన్నే ఫాలో అవుతూ ఆయన రోల్ మోడల్ గా పనిచేస్తున్నా తనకు మీడియాలో కానీ వార్తల్లో ప్రాధాన్యత రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల విషయంలో మాత్రం ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు హైయర్ అఫీషియల్స్ కూడా ఎమ్మెల్యేలను పట్టించుకోవాలన్న ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఉంటాయి, దానికి జానారెడ్డి ఏం మినహాయింపు కాదు. జానారెడ్డి లాంటి ముఖ్య నాయకులు కూడా టీఆర్ఎస్ తీర్థం త్వరలో పుచ్చుకుంటారు, అది రానున్న రోజుల్లో ఈ పరిణామాలను మీరే చూస్తారని చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రసమయి బాలకిషన్. ఓకే, అండ్ దీనిపై టీఆర్ఎస్ నేతల స్పందన ఏమైనా వచ్చిందా, వాళ్ళు ఏమైనా మాట్లాడారా? అంటే రమణ, ఇప్పటి వరకు దీనిపైన మిగతా టీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీ ప్రారంభానికి ముందు మీడియా మిత్రులతో మాట్లాడి ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్లారు. ఒకవేళ ఇలాంటి అంశాలు తాను మాట్లాడినా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుందని మా పార్టీ నుంచి తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఒక కామెంట్ చేశారు తప్ప తన నుంచి ఈ ప్రోటోకాల్ విషయంలో తనకు ఎవరు మద్దతు తెలపడం ఒక ఆవేదన మాత్రం ఆయన మాటల్లో కనిపించింది. రమణ, పోనీ జానారెడ్డి గారి ఇష్యూ మీద కాంగ్రెస్ నేతలు ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఇప్పటి వరకు ఈ రసమయి వ్యాఖ్యల పైన ఇటు కాంగ్రెస్ కానీ మిగతా నేతలు ఎవరు, కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు ఇంకా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేరన్నా. రైట్ సత్య, థ్యాంక్ యూ.